హెచ్సిఏ కేసులో సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది. ఉప్పల్ స్టేడియంలోని శ్రీచక్ర క్లబ్లో నిందితుల్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హెచ్సిఏ కేసులో జగన్మోహన్ రావు A1గా ఉన్నారు. ఉప్పల్ స్టేడియంలో అధికారులు సీన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. హెచ్సిఏ కేసులో సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది. ఉప్పల్ స్టేడియంలోని శ్రీచక్ర క్లబ్కు నిందితుల్ని తరలిస్తున్నారు అధికారులు. హెచ్సిఏ కేసులో జగన్మోహన్ రావు A1గా ఉన్నారు. ఉప్పల్ స్టేడియంలో అధికారులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్, రెండో రోజు సిఐడి దర్యాప్తులో భాగంగా హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును కొద్దిసేపటి క్రితమే సిఐడి అధికారులు ఉప్పల్ క్రికెట్ స్టేడియం కు తీసుకెళ్లారు. ముఖ్యంగా హెచ్సిఏ కార్యకలాపాలన్నీ కూడా ఈ ఉప్పల్ స్టేడియం ద్వారానే జరుగుతాయి. ఇక్కడే హెచ్సిఏకి సంబంధించిన ఆఫీసు, ట్రెజరర్ ఆఫీసు, అదేవిధంగా ఇతర ప్యానల్ సభ్యులందరికి సంబంధించిన ఆఫీసులన్నీ కూడా ఈ ఉప్పల్ స్టేడియంలోనే ఉంటాయి. అందుకే దర్యాప్తులో భాగంగా మరికొన్ని వివరాలు నిందితుల నుంచి తెలుసుకునేందుకు సిఐడి అధికారులు ఉప్పల్ స్టేడియం కు హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును తీసుకెళ్లారు. అక్కడ ట్రెజరీలో అదేవిధంగా ఇతర కొన్ని వివరాలకు సంబంధించి సిఐడి పోలీసులు ఎస్సీ జగన్మోహన్ రావును ప్రశ్నిస్తూ దానికి సంబంధించిన ఆధారాలను వెతికే పనిలో సిఐడి అధికారులు ఉన్నారు. ఇక రెండో రోజు సిఐడి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు శ్రీచక్ర క్లబ్ అక్కడ కూడా సిఐడి అధికారులు విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా సిఐడి శ్రీచక్ర క్లబ్ లో జగన్మోహన్ రావుకు అక్కడ మెంబర్షిప్ ఉందనే కారణంతోనే హెచ్సిఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడని, అదేవిధంగా అక్కడ మెంబర్షిప్ రావడానికి ఒకరి సంతకం ఫోర్జరీ చేశారని కూడా ఒక అభియోగం ఉంది. దీనికి సంబంధించి కూడా అసలు ఆ ఫోర్జరీ ఎలా జరిగింది అనే వివరాలన్నింటినీ కూడా శ్రీచక్ర క్లబ్ లో దర్యాప్తులు భాగంగా అక్కడ కొంత పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రావును ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో అక్కడ కూడా కొన్ని వివరాలు తెలుసుకునేందుకు జగన్మోహన్ రావును ప్రశ్నిస్తూ, అదేవిధంగా అక్కడ కొన్ని డాక్యుమెంట్లని ఇంకా మరికొన్ని వివరాలు రాబట్టేందుకు సిఐడి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ విశాల్.